వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అక్కడ చీకటి పడితే చాలు, తలుపులన్నీ మూసుకుపోతాయి. జనసంచారం పూర్తిగా తగ్గిపోతుంది. రోడ్ల మీద ఎవ్వరూ కనిపించరు. అంతా నిర్మానుష్యంగా మారిపోతుంది. కనీసం ఇంటి కిటికీలు కూడా తెరిచి ఉంచరు, అంతా మూసేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది? దయ్యం కానీ తిరుగుతుందని అనుకుంటున్నారా? కాదు, అక్కడ కర్ఫ్యూ వాతావరణం కారణం సింహాలు. అవును, ఆ ప్రాంతాలను సింహాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గజ వణికిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి సింహాలు వచ్చి దాడి చేస్తాయో తెలియని పరిస్థితితో ఆ ప్రాంతం అల్లాడుతోంది. అవును, అమ్రేలీ జిల్లాలోని దాదాపు 616 గ్రామాలు సింహాల దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. రోజు ఏదో ఒక వార్త. సింహం దాడి చేసింది, సింహం పసిపాపను ఎత్తుకెళ్ళింది, సింహం ఓ యువకుడిని హతమార్చింది. ఇలాంటి వార్తలు రెగ్యులర్గా అమ్రేలీ నుంచి వస్తూనే ఉన్నాయి. గిర్ అడవుల్లో భాగంగా ఉన్న అమ్రేలీ జిల్లాలో సింహాల బెడద ఎక్కువైంది. గిర్ అడవులు తెలుసు కదా, ఆసియాటిక్ సింహాలకు నిలయం. అక్కడ పెద్ద ఎత్తున సింహాలను అభివృద్ధి చేశారు. ఆ సింహాలే ఇప్పుడు గ్రామాల మీదకి పడుతున్నాయి. మరీ ముఖ్యంగా జునాగఢ్ వంటి ప్రాంతాల్లో, ఈ అమ్రేలీ వంటి ప్రాంతాల్లో తాజాగా వచ్చిన ఒక వీడియో వణికించేలా ఉంది. 3 సింహాలు ఒక ఎద్దును వేటాడుతూ అమ్రేలీలోని ఒక గ్రామంలోకి దూసుకొచ్చాయి. గ్రామంలో ఎటు చూసిన సింహాల అలికిడి, అటు ఇటు తిరుగుతూ ఆ ఎద్దును వేటాడాయి. కానీ ఆ ఎద్దు తప్పించుకుంది, అది వేరే విషయం. అయితే ఇది ఎంత భయంకరమైన విషయం. ఊర్లో జనావాస ప్రాంతంలో సింహాలు వీధి కుక్కల్లా పచారులు చేస్తుంటే, వీధి కుక్కల్లా అటు ఇటు తిరుగుతుంటే ఆ దృశ్యం ఎంత భయానకం. ఇది అమ్రేలీ ప్రాంతంలో చాలా కామన్గా మారిపోయింది. సింహాల బెడద వాళ్ళకి ఎక్కువైపోయింది. ఇదే కారణంగా అమ్రేలీ జిల్లాలోని 616 గ్రామాల్లో దాదాపు సగం గ్రామాల్లో రాత్రిపూట కర్ఫ్యూ ఏర్పడుతోంది. కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. ఎవ్వరు బయటికి రారు. వస్తే ఖచ్చితంగా సింహం దాడి చేస్తుందని వాళ్ళకి తెలుసు. అయినా సింహాలు వస్తున్నాయి, పశువులపై దాడి చేస్తున్నాయి, అప్పుడప్పుడు మనుషులపై కూడా దాడి చేస్తున్నాయి. రాత్రిపూట ఏంటి, పగటిపూట వ్యవసాయ పనులు కూడా చేసుకోలేని దుర్భరమైన పరిస్థితి అమ్రేలీ జిల్లాలో నెలకొంది. సింహాలను వృద్ధి చేశారు, సింహాల సంతతిని పెంచారు, అవి గర్వకారణమే. కానీ అడవి జంతువుల కంటే మనుషుల ప్రాణాలు కూడా ముఖ్యమే. కానీ ఈ దిశగా ప్రభుత్వాలు గట్టి చర్యలేవి తీసుకుంటున్న దాఖలాలు లేవు. సింహం దాడి చేస్తుంది, అటవీ శాఖ వచ్చి నష్టపరిహారం అందజేస్తుంది. ఈ పరిస్థితిలో అమ్రేలీ వాసులు గజ వణుకుతున్నారు, సింహాల దాటికి విలవిల్లాడుతున్నారు. ఇదే కారణంగా ఆయా గ్రామాల్లో, అమ్రేలీ జిల్లాలోని ఆ గ్రామాల్లో రాత్రిపూట కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది.